పార్టిసిపేట్ చేసినందుకు మీ అందరూ ఇక్కడ ధన్యవాదాలు. జెండది చెల్లెళ్ళు తమ్ముళ్ళు చూడండి, ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మనకు పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ కానీ టీచర్ మెంబర్స్ బకాయిలు కానీ విడుదల చేయలేదు. అర్థమవుతుందా? కాబట్టి మనకు పోరాడేటువంటి హక్కు మనకు ఉంది. ఇండివిజువల్ గా మనకు ఎవరు పంపించకపోతే మన హక్కు కోసము మన కోసం మనం అడగకూడదా? అడగడానికి కూడా మనం మోమాట పడుతున్నాం. కాబట్టి మీరు దయచేసి మన హక్కు కోసము మన చట్టాల కోసం మనం అడగకపోతే మనకున్నటువంటి హక్కులన్నింటినీ కూడా తీసి పడేయడానికి గవర్నమెంట్ కోరుకుంటుంది. కాబట్టి దయచేసి ఇదంతా కూడా ఎస్ఎఫ్ఐ చేసేది కూడా విద్యార్థుల సమస్యలను పరిష్కారం చేయడం కోసం, విద్యార్థులు బాగుండడం కోసం ఎస్ఎఫ్ఐ ఏ కార్యక్రమం కోసమే చేస్తుందా లేదా? చేయాలి, ఖచ్చితంగా చేయాలి. చూడండి, రోజు రోజుకి మనకు మెస్సార్జీలు చూసారా, విపరీతంగా మెస్సార్జీలు పెంచేశారు. కానీ మనకు పెట్టినటువంటి పాటలనే మనకు నడిపిస్తున్నారు కదా, నిజమే కాదా?